బీజేపీ ఏమైనా ఇరుకును పడుతుందా రాహుల్ గాంధీ నిర్ణయంతో? రేపొద్దున ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారితే? ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టే ఉద్యమం బీజేపీకి బెనిఫిట్ అండి ఎప్పుడైనా సరే. ఒక రకంగా రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి బీజేపీకి అదృష్టం అనమాట. ఆయన ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీకి డోకా లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంది బీజేపీ. ఆయన ఉన్నంత వరకు ఇట్లాంటిది ఏదేదో మాట్లాడతాడు. ఎడ్యుకేటెడ్కి ఈయన ప్రధానమంత్రి అయ్యేది ఎందుకు వచ్చిన గొడవ బాబు, మళ్ళీ ట్రంప్ బైడెన్ లాగా తయారవుతారు అనుకుంటారు ఇండియాలో వాళ్ళు. మాస్లో ఈ మధ్యన తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఉద్యమం వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉంది. మీరు చూస్తే ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలని ఇప్పుడు లీడ్లోకి ఈయన వస్తున్నాడు ప్రచారంలోకి. అంటే ఇంతకుముందు మమతా బెనర్జీకి వచ్చిన కవరేజీ, లేకపోతే అఖిలేష్కి వచ్చే కవరేజీ, లాలూ ప్రసాద్కి వచ్చే కవరేజీల మధ్యలో రాహుల్ గాంధీ కూడా కొట్టుకునేవాడు స్టాలిన్ల మధ్యలో. ఇప్పుడు వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా బలంగా నిలబడుతున్నాడు. ఇంకోటి మైనారిటీలు వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలకు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఇటు తెచ్చుకోవడంలో దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న చిట్ట చివరి ఉనికి ఉంది. ఒక అంటే లైక్ మన ఆంధ్ర తెలంగాణ లాంటి చోట్ల దక్షిణాది రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు రాజకీయ అధికారం కోల్పోయారు ఎప్పుడు. ఇక అసలు రాజకీయ ప్రభావిత శక్తిగా కూడా పోయారు. ఆ భావజాలికులకి ఆల్టర్నేటివ్ ఏంటి అర్థం కాక బాధపడుతున్నారు వాళ్ళు. ప్రాంతీయ పార్టీలకు ఓట్లేసుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీల వైపు టర్న్ అయిపోయారు. ఆంధ్ర తెలంగాణలో కమ్యూనిస్టులు తెలుగుదేశం బీఆర్ఎస్ల వైపుకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఒక